సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఫైనల్ గా అయితే మనం పల్లవి ప్రశాంత్ గారు వచ్చేసారు. డైమండ్ నెక్లెస్ ఇచ్చేసారు. జాన్ అలుకా గారు చాలా మెరిసిపోతూ ఉంది. సో దీని గురించి ముందుగా ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పేసి ఆయన ఫీలింగ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. సార్, ఎలా అనిపిస్తుంది? ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఒక రైతు బిడ్డ ఈ స్టేజ్కి వచ్చారు అంటే నిజంగా మీ అమ్మగారు చాలా గర్వించదగ్గ విషయం ఇది. సో మీ ఫీలింగ్స్ ఏంటి? అక్క, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఒక్కని విజయం కాదు. నేను ఇప్పటికైనా చెప్తా, నా ఒక్కని విజయం కాదు, ప్రతి ఒక్క విజయం. మా అమ్మ మా బాబు ఎంత సంతోషపడుతారో, ప్రతి ఒక్క కుటుంబంలో నా కొడుకు గెలిచిందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. నా ఒక్కని గెలుపు కాదు, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈ రోజు గెలిచిన. మస్తు సంతోషంగా ఉంది. ఓకే, అంటే బిగ్ బాస్ 7 తర్వాత మీరు చాలా ఒడిదుడుకులన్నీ చూశారు. సో వాటి గురించి అయితే మాట్లాడుకోవద్దు. బట్ మళ్ళీ మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? అవన్నీ పోయాయి అంటారా? ఇప్పుడు మళ్ళీ మీరు సినిమాల్లోకి వస్తున్నారా? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మళ్ళీ మనం పల్లవి ప్రశాంత్ గారిని ఎలా చూస్తాం? అక్క, మనిషికి కష్టాలు నష్టాలు ఇవన్నీ సహజం. నాకు ఇక్కడ రాసి పెట్టినట్టుంది, అది వచ్చింది. దేవుడు చూసిండు, మీరు అందరు చూసారు. అవి పక్కన పెడితే ఇప్పటికి మీరు చూసారు. ఎందుకు అంటే ఆ మంచి పనితో మేము ముంగటికి వస్తా. తొందరలో మీకు శుభవార్త చెప్తా. అంటే విన్ అయిన క్షణాల్లోనే ఆవిరైపోయింది ఆ ఆనందం. బట్ కానీ అయినా సరే పల్లవి ప్రశాంత్ ఒక బ్రాండ్ గా నిలిచిపోయారు అని చెప్పుకోవచ్చు. సో చాలా మంది మనసుల్లో మీరున్నారు. రైతులకి మీరు అప్పుడు ఇచ్చిన భరోసా ఎలాంటిది? ఇప్పుడు అవన్నీ నిలబెట్టుకోబోతున్నారా? ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా రైతులకు మంచి పేరు చేస్తాడు. ఎప్పుడైనా సరే రైతులకు తోడుగా ఉంటా. రైతుల కష్టాలకు నష్టాలకి నేను ముంగటుండి నడిపిస్తా. బరాబర్ రైతు బిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తానని ఇంకా చూపిస్తా. నేను బతికేదే రైతుల కోసం. అంటే బిగ్ బాస్ అప్పటి వరకు కూడా ఒక లెవెల్లో ఉంది. బట్ మీ ఇన్సిడెంట్ తర్వాత మరింత ఎత్తుకు ఎదిగింది. అది ఏదో ఒక విషయం వల్ల అయి ఉండొచ్చు. దాని గురించి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సామాన్యులు కూడా వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని కొంతమందిలో భయం ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? అంటే నేను అందరికీ సపోర్ట్ గానే నిలుస్తా, సపోర్ట్ గానే ఉంటా. ఈ ఒక్కటే రంగం కాదు, ప్రతి ఒక్క రంగంలో ముంగట్టు ఉండాలి. ప్రతి ఒక్క విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా. ఓకే, రైట్. చివరిగా ఈ డైమండ్ నెక్లెస్ ఎవరికి ఇవ్వబోతున్నారు? మీకే అని అంటారా ఏమన్నా? మీ అందరికి తెలుసు, నాకు ఇది మా అమ్మకు. మస్తు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ జోస్ అలుకాస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మీ అమ్మగారికి కూడా చాలా సంతోషమైన గిఫ్ట్ ఇది. ఎదిగిన కొడుకుని చూస్తే అందరికీ ఆనందమే. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.